సో జాబ్ సీకర్స్ కావచ్చు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, ఒకటే డౌట్ రైజ్ అవుతుంది అంటే ఈ అందరు చెప్తున్నారు ఏఏ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, బట్ ఏ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనేది ఎవరికి అంత క్లారిటీ అయితే లేదు. దీని మీద ఈ కంటెంట్ మీద నేను ఒక లాంగ్ వీడియో అయితే మన లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్లో అప్కమింగ్ వీడియోస్ అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ప్రతి జాబ్ రోల్, అది మీరు జావా డెవలపర్ కావచ్చు, ఫుల్ స్టాక్ ఇంజనీర్ కావచ్చు, క్లౌడ్ ఇంజనీర్ కావచ్చు, టెస్ట్ ఇంజనీర్ కావచ్చు, సో ఆల్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీకి మీరు ఏ స్కిల్స్ ఏం అప్గ్రేడ్ చేసుకోవాలి అనేది నేను క్లారిటీ ఇస్తాను అప్కమింగ్ డేస్లో. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ మీరు జావా డెవలపర్ అనుకోండి, మీరు జావా టెక్నాలజీ చేసి సమ్ చాట్ బాట్స్, సమ్మరైజ్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ డాక్యుమెంటేషన్ ఇలాంటివి ప్రిపేర్ చేయాలి, బిల్డ్ చేయాలంటే ఇలాంటి ఫీచర్స్ని మీరు హగ్గింగ్ ఫేస్ ఆర్ ఓపెన్ ఏఐ ఏపీఎస్ యూజ్ చేసి చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీరు సమ్ కాంప్లెక్స్ జావా మెథడ్స్ అండ్ కాంప్లెక్స్ కోడ్ ఇలాంటివి రాయడానికి మీరు లాంగ్ చైన్ 4 ఉంటుంది. సో ఇది జావా డెవలపర్ లైబ్రరీస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మీరు యూనిట్ టెస్ట్ కేసెస్ రాయడానికి యూజింగ్ జేయూనిట్ రాస్తుంటారు కదా, దానికైతే డిఫీ బ్లూ కవర్ అని ఒక ఏఐ టూల్ ఉంది సమ్ జావా యూనిట్ టెస్ట్ కేసు రాయడానికి. అండ్ సమ్ ఇంటిగ్రేషన్ పర్పస్కి కొన్ని ఎల్ఎల్ఎమ్స్ కూడా మనం జావా లైబ్రరీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు కొన్ని జావా టెక్నాలజీతో పాటు ఏఐ రిలేటెడ్వి కూడా మీరు నేర్చుకొని రెజ్యూమ్లో కానీ మెన్షన్ చేశారంటే 100% మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే, సో స్టే ట్యూన్ అండ్ ఫాలో అవర్ లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యాజ్ వెల్.